హలో యూస్ నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. అసెంబ్లీ చాలా ఫన్నీగా జరిగింది. అంటే అసెంబ్లీలో కొంతమంది ఇచ్చే స్పీచ్లు చాలా నవ్వుతూ ఉంటాము. వాళ్ళు మాట్లాడే సెటైర్లు నవ్వొస్తుంటాయి. చూడ్డానికి కావాలని యూట్యూబ్‌లో సెర్చ్ చేసి మరి మనం అలాంటి స్పీచ్‌లు మనం చూస్తూ ఉంటాం. సో కొన్ని సార్లు థంబ్‌నెయిల్స్ ఆ విధంగా పెట్టినా లోపల మ్యాటర్ ఏమి ఉండదనుకోండి. కాకపోతే ఇక్కడ ఎక్స్ మినిస్టర్ మల్లారెడ్డి గారు మాట్లాడే మాటలు చాలా నవ్వుని తెప్పిస్తాయి. ఆయన నవ్వించాలని మాట్లాడాడు, కానీ ఆయన మేనరిజం, ఆయన మాట్లాడుతుంటే అధ్యక్ష అన్న కూడా నవ్వొస్తది. ఆయన నవ్వుకుంటూ చూసినా కూడా నవ్వొస్తూ ఉంటది. సో మల్లారెడ్డి అసెంబ్లీ స్పీచ్ మళ్ళీ నెవర్ బిఫోరే అనిపించింది. ఆయన గతంలో ఒకసారి మాట్లాడినాడు, నేను పూలమ్మినా పాలమ్మినా అని చెప్పేసి. సో అలాంటి మల్లారెడ్డి మళ్ళీ ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ రిపీట్ చేసిండు. అధ్యక్ష నేను పూలమ్మినా పాలమ్మినా అని చెప్పేసి. నేను పాలమ్మిన అధ్యక్ష, పువ్వులమ్మిన అధ్యక్ష, పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష. సో ఆ తర్వాత రేవంత్ రెడ్డికి సంబంధించి ఈ ప్రభుత్వం నన్ను ఆగమాగం చేస్తుంది. ఎందుకు ఆగమాగం చేస్తుందో నేను చెప్తాను. నాది మేడ్చల్ నియోజకవర్గం, ప్రపంచంలోనే దేశంలోనే పెద్ద నియోజకవర్గం. జిల్లా కాదు అధ్యక్ష, మేడ్చల్ నియోజకవర్గమే. నిజంగా మేడ్చల్ నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. అదే మల్లారెడ్డి గారు చెప్పారు. మేడ్చల్ నియోజకవర్గంలో అంటే నార్మల్గా అన్ని నియోజకవర్గాలు చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. చాలా వరకు జిహెచ్ఎంసీలో వాళ్ళు జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఉంటారు. అంటే జిహెచ్ఎంసీలో సగం ఉంటుంది, గ్రామాల్లో సగం ఉంటుంది. మిక్స్డ్ రెండు మిక్సే ఉంటుంది. ఒకటి కార్పొరేషన్స్, అలాగే కొన్ని చోట్ల మున్సిపాలిటీస్. సో ఇక్కడ మేడ్చల్ నియోజకవర్గంలో అన్నిటికంటే భిన్నంగా ఏంటంటే మేడ్చల్ నియోజకవర్గంలోనే 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి. సపరేట్ కార్పొరేషన్స్ 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా అయితే ఉందో, కొత్తగా గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 3 కార్పొరేషన్లు ఉన్నాయి. సో ఒక్కో కార్పొరేషన్లో కింద కార్పొరేషన్లో కార్పొరేటర్స్ ఉంటారు. సో అలాంటి కార్పొరేటర్స్ సంబంధించి కార్పొరేషన్లు 3 ఉన్నాయి. అలాగే 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. మున్సిపాలిటీస్లో కౌన్సిలర్లు ఉంటారు. అలాంటి 7 మున్సిపాలిటీస్ ఉన్నాయి. అలాగే 61 గ్రామాలు ఉన్నాయి, 61 విలేజెస్ ఉన్నాయి. విలేజెస్కి సర్పంచ్ ఉంటారు, మనందరికీ తెలిసిందే. సో విలేజెస్కి సర్పంచ్, మున్సిపాలిటీస్కి కౌన్సిలర్లు, కార్పొరేషన్లకి కార్పొరేటర్. దాదాపు మొత్తం అన్ని కలుపుకుంటే 40 అంటే 444 444 వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంటే ప్రజల చేత ఎన్నుకున్న వాళ్ళు ఉన్నారు అనమాట. లీడర్స్ కాదు, 444 ప్రజాప్రతినిధులు. అంటే అందులో సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది ఉంటే వీటిని అన్నిటినీ ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలుపుతారంట అధ్యక్ష. జిహెచ్ఎంసీలో కలిపితే ఏమవుతుంది? నీకు సర్పంచులు పోతారు, కౌన్సిలర్లు పోతారు, అయ్యేది కార్పొరేటర్లే. మున్సిపాలిటీస్లో వార్డులు ఉంటాయి, కార్పొరేషన్లో డివిజన్ ఉంటుంది. సో కార్పొరేషన్లో ఉండే డివిజన్కి కార్పొరేటర్ ఉంటాడు, మున్సిపాలిటీలో ఉండే వార్డుకి వార్డు కౌన్సిలర్ ఉంటారు. అయితే ఇక్కడ ఒక డివిజన్లో అంటే 3 వార్డులు కలిపితే ఒక డివిజన్ అవుతుంది. 3 వార్డులు అంటే 3 కౌన్సిలర్లు కలిపితే ఒక్క డివిజన్ అంటే ఒక కార్పొరేటర్ అవుతారు. సో ఇంకా ఇద్దరికి ఉద్యోగం పోయినట్టే, ఇంక ఇద్దరు వాళ్ళు ప్రజాప్రతినిధులు కాలేరు. సో అలాగా 444 మంది దగ్గర నుంచి ఇప్పుడు 10 మంది 20 మంది అవుతారు రేపు కార్పొరేటర్లు. సరే, నా గోసవరికి చెప్పుకోవాలని మల్లారెడ్డి మాట్లాడిన మాటలు అయితే అందరికీ నవ్వుని తెప్పించాయి. సో జరసేపు నన్ను చెప్పనియండి, మధ్యలో మీరు మాట్లాడితే నేను మర్చిపోతాను, ఫ్లో మిస్ అవుతుంది అధ్యక్ష అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబుకి చెప్పిన తీరు అయినది అందరికీ కూడా నవ్వు తెప్పిస్తుంది. సో మల్లారెడ్డి ఆయన ఇప్పటికే ఒక 70+ ఉంటాడు, చాలా స్ట్రాంగ్ ఉంటాడు. ఆయన చాలా స్ట్రాంగ్తో పాటు చాలా యాక్టివ్ ఉంటాడు ఆయన. సో యంగ్స్టర్ ఎంత యాక్టివ్గా ఉంటాడో అంత యాక్టివ్గా ఉంటాడు. పరిగెత్తమంటే పరిగెత్తేస్తాడు. సో చాలా స్ట్రాంగ్ ఉంటాడు. సో అలాంటి మల్లారెడ్డి ఆయన చాలా కాలేజీలు ఉన్నాయి ఆయనకి, ఇప్పుడు యూనివర్సిటీ ఉంది. సో చాలా బిజినెస్లు ఉన్నాయి. సో ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అందరికీ అయితే నవ్వుని తెప్పించాయి. సో ఈరోజు ఆయన నిన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు నాకు తెలిసి అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేడు. సో దీనికి సంబంధించి హైడ్రాను కూడా తీసుకొచ్చినావు, హైడ్రా తీసుకొచ్చి మొత్తం నేనైతే బాగానే ఉన్నా అధ్యక్ష, నాకేం ప్రాబ్లం లేదని సామాన్య ప్రజలు ఆయన మాట్లాడిన దాంట్లో కొంచెం వాస్తవం అనిపించింది. హైడ్రా తీసుకొచ్చి ఫస్ట్ డేనే గూల కొట్టేస్తే ఎట్లా? వాళ్ళకి నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యేదాకా అవకాశం ఇస్తే ఇంత నెగిటివిటీ, ఇంత ప్రజలు ఇంత ఏడవకపోతుండే. ఈరోజే ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నప్పటికీ కూడా లేడీకి లేచిందే పరగన్నట్టు ఈరోజే తీసుకొచ్చి గూల కొట్టినారు. చాలామంది బాధపడుతున్నారు అధ్యక్ష అని మల్లారెడ్డి మాట్లాడడం జరిగింది. సో మీరేమనుకుంటున్నారు? మల్లారెడ్డి స్పీచ్ ఇప్పటికే చాలా ట్రెండింగ్లో ఉంది. ఆయన స్పీచ్ అసెంబ్లీలో ఏ విధంగా ఉంది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా సెసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అధ్యక్ష.
నాకు ఏం చేయాలనో ఎట్లా చెప్పాలనో ఏం చేయాలనో అర్థమైతే లేదు అధ్యక్ష. నేను పాలమ్మిన అధ్యక్ష, పువ్వులు అమ్మిన అధ్యక్ష, పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష. ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికన్నా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అంతా అయోమయం ఆగం ఉంది అధ్యక్ష. ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష, భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్. నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష, నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష. 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 61 గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష. దాన్ని అతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష. దాన్ని జిహెచ్ఎంసీ అని. ఇప్పుడు నా తన 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 61 గ్రామాలు ఉన్నాయి. అందులో 28 గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం. ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి 27కు అవి జిహెచ్ఎంసీలో చేస్తారట. నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి. నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక మేడ్చల్ల 444 మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష. ఇవాళ వాళ్ళంతా మటాష్ అయిపోయారు. మొత్తం సగం మంది కాంగ్రెస్లకే వచ్చారు. అయోమయంలో పడిపోయారు వాళ్ళు మొత్తం కాంగ్రెస్లో. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి అంటే ఏ మున్సిపల్ లేదు, కౌన్సిలర్ లేరు, అన్ని జీవోలు కూడా వచ్చేసినాయి అధ్యక్ష. ఆల్రెడీ మున్సిపాల్లో గ్రామాలు కలిసిపోయినట్టు, మళ్ళా గ్రామాలని మున్సిపాల్ కూడా అన్ని జిహెచ్ఎంసీలో కలిసినట్టు. ఒకటి అధ్యక్ష, కలుపుని తప్పు లేదు. 9 మున్సిపాలిటీలు అప్పుడు సరౌండింగ్ షేర్లింగంపల్లి కానీ కొద్బుల్లాపూర్ కానీ ఇవన్నీ కలిపినప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు మా తాన కూడా మున్సిపాలిటీలలో ఇప్పుడిప్పుడే ఈ 5 ఏళ్ళనే డెవలప్ చేసినాం మేము. కానీ ఇప్పుడు ఇప్పటికి ఇంకా గ్రామీణ వాతావరణమే ఉంది, ఇంకా పొలాలే ఉన్నాయి, ఇంకా సరిగా బాత్రూమ్లు కూడా సరిగా లేవు ప్రజలకు, ఇంకా పెంకిటిల్లే ఉన్నాయి. అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో కలిపితే పరిస్థితి ఇప్పుడు బంజారాల్లో, జూబ్లీహిల్స్లో అదే ట్యాక్స్ ఉంటుంది, మా గ్రామాలలో అదే ట్యాక్స్ ఉంటుంది అధ్యక్ష. ఈ పైసలన్నీ కూడా తీసుకుపోయి ఏదైనా పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వేయాలన్నా ఏది వేయాలన్నా మళ్ళీ జూబ్లీహిల్స్, బంజారాలని ఖర్చు పెడతారు అధ్యక్ష. మా పుణ్యాన్ని మా మున్సిపాలిటీలో అట్లనే ఉండని, ఇంకో పీరియడ్ ఉండని, ఇంకో 2 ఉండని. శ్రీధర్ బాబు గారు మా సీఎం కూడా చెప్పండి మీరు దయచేసి ఈ సభ ద్వారా మా మున్సిపాలిటీలు ఇంకో పీరియడ్ ఉంటే మంచిగా అవుతాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా వ్యవసాయాలు ఉన్నాయి, ఇంకా పెంకటిళ్ళు ఉన్నాయి. మనం అన్ని ఇప్పుడు నా అన్ని కూడా జిహెచ్ఎంసీలో కలిసినట్టు. నాకు గ్రామర్ రూరల్ లేదు, ఎంపీటీసీ లేదు, సర్పంచ్ లేడు, కౌన్సిలర్ లేడు, ఓన్లీ కార్పొరేటర్. అది కూడా 20-30 వేలకు ఒక్కరు అవుతారు. 444 మంది పోయి 40 మంది కూడా గారు 8-10 మంది అవుతారు నా నియోజకవర్గం. 6,48,000 ఓట్లు ఉన్నాయి అధ్యక్ష. అది అయిపోయిందా? ఈ పార్టీకి అయిపోయింది. దయచేసి అది చెప్పినా మీకు అంత మనవించుకున్నా. హైడ్రా భారతదేశంలోనే మన హైదరాబాద్ అంటే, తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మోగిపోయింది అధ్యక్ష. ఐటీ రంగంలో కానీ, ప్రతి ఒక్క డెవలప్మెంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా హైడ్రా వచ్చినాక ఒక్కసారి హైడ్రా ఏం పెద్ద తప్పు పని చేయలే. కానీ హైడ్రా వచ్చినాక ఒక భయాందోళనతో మొత్తం కుప్పగొలిపోయింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ దిష్టి అయిపోయింది అధ్యక్ష. నువ్వేమన్నా అనుకో, ఎందుకంటే నాకు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకు పెద్ద విద్యా సంస్థలు ఉన్నాయి, నాకేం నష్టం లేదు, నేనేం ఎఫ్టీఎల్లో లేను, బఫర్ జోన్లో లేను. నేను జనరల్గా చెప్తున్నా, అభివృద్ధి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ లాంటి కంపెనీలు అమెరికా తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ తెచ్చిండు మన కేటీఆర్ అధ్యక్ష. హెడ్ క్వార్టర్స్ ఈయనే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. ఇక్కడ 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబుల్లో అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబా అన్న. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి అన్న జర్సెప్టి ద ఫ్లో అయిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు.
మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది అన్ని కొన్ని చేసుకుంటామండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కూలిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు. పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు. అందరికి కూడా చెప్తున్నా, అందరికి కూడా దండం పెట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ.